హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 44. వాళ్ళు ఎక్కడ మిస్ అవుతారో అని చెప్పి భైరవ్ కాళ్ళు నొప్పి పుడుతున్నా కూడా ఆ ఆటో వెనకే స్పీడ్గా పరిగెత్తుతూ ఉన్నాడు. అలా చాలా దూరం పరిగెత్తాక కొంచెం ఆటో స్లో అయ్యేసరికి శ్యామ సుహాకి భైరవ్ గొంతు వినిపించి వెంటనే ఆటో ఆపేస్తారు సుహా ఇంకా శ్యామ. వెంటనే శ్యామ ఆటో దిగి వెనక్కి చూసేసరికి భైరవ్ ఆయాసంగా పరిగెత్తుతూ వస్తూ ఉండడం కనిపించి శ్యామ కన్నీళ్లతో భైరవ్ దగ్గరికి పరిగెత్తుతుంది. బావా అని అరుస్తూ. బావా అని అని భైరవ్ దగ్గరికి చేరుకొని అతడిని హత్తుకొని, బావా ఎలా ఉన్నావు, ఏమైపోయావు ఇన్ని రోజులు అని శ్యామ ఏడుస్తూ ఉన్నా కూడా, ఎక్కడ బాబీ, బాబీ బాగుందా, బాయ్ బాగున్నాడా అని అడిగాడు భైరవ్. అక్క బాగుంది బావా, కానీ కిల్లర్ సార్ అని ఇంకా చెప్పలేకపోయింది శ్యామ. బాయ్కి ఏమైందో చెప్పు శ్యామ, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు బాయ్, క్షేమంగా ఉన్నాడు కదా అని భైరవ్ కంగారుగా అడుగుతుంటే సుహా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చింది. 7 నెలల కడుపుతో భారంగా నడుస్తున్న సుహాని చూసి భైరవ్ సుహా దగ్గరికి వెళ్ళి, బాబీ ఎలా ఉన్నారు మీరు, ఆరోగ్యం బాగుంది కదా, బాయ్ ఎక్కడున్నాడు బాబీ అని అడిగాడు. ఇంటికి వెళ్దాం పదా భైరవ్, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని భైరవ్ని ఇంటికి తీసుకువెళ్లారు. నేరుగా భైరవ్ని తీసుకొని విశ్వ దగ్గరికి వెళ్లారు సుహా, శ్యామ. విశ్వ అలా ఉలుకు పలుకు లేకుండా బెడ్ మీద పడుకొని ఉండడం చూసిన భైరవ్ బాయ్ అని అతడి దగ్గరికి వెళ్ళి విశ్వ పక్కన కూర్చొని, బాయ్ మీకు ఏమైంది బాయ్ ఎందుకు ఇలా పడుకొని ఉన్నారు అని కళ్ళల్లో నీళ్లతో అడిగాడు భైరవ్. కిల్లర్ సార్ని ఆ రోజు మేము ముంబై నుండి ఇక్కడికి తీసుకువచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాక ట్రీట్మెంట్ చేసి సార్ కోమాలోకి వెళ్ళారు అని చెప్పారు బావా. ప్రతి నెల సార్కి ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ ఇంకా కోలుకోవడం లేదు. ఆయన లేస్తే లేస్తారు, లేకపోతే అలా అని ఇంకా మాటలు రాక శ్యామ భైరవ్ భుజం మీద చేయి వేసి ఏడుస్తూ ఉంటే విషయం అర్థమైన భైరవ్, లేదు నా బాయ్కి ఏం కాదు, బాయ్ ఖచ్చితంగా లేస్తారు, మనల్ని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన ఏ ఒక్కడిని కూడా బాయ్ వదిలిపెట్టడు అని చాలా కోపంగా అంటాడు భైరవ్. అసలు ఎలా ఉండేవాడు, ఇప్పుడు అతడిని అలా చూస్తూ ఉంటే భైరవ్కి మనసు నిలవడం లేదు. బాయ్ మీరు ఇలా ఉంటే ఎలా, బాబీ చూసారా మీ గురించి ఆలోచిస్తూ ఎలా అయిపోయిందో, మీ బేబీని మీరు చూసుకోరా, అక్కడ ప్రణవ్ నోయల్ కలిసి ముంబైలో మన బిజినెస్ని మొత్తం నాశనం చేసి వాళ్ళిద్దరూ చాలా అరాచకాలు చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిజినెస్ నడిపిస్తున్నారు, మీరు లేకపోతే అక్కడ ఏం బాగోలేదు బాయ్, మీరు మళ్ళీ మునుపటిలా అవ్వాలి అంటే త్వరగా లేవాలి బాయ్, మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన అందరినీ మీరు వదిలిపెట్టకూడదు బాయ్, అమ్మ నాన్నని చంపేశారు బాయ్, వాళ్ళని అలాగే వదిలేస్తావా చెప్పు, నువ్వు త్వరగా లేచి అలా వాళ్ళ అంతు చూడాలి బాయ్ అని విశ్వ చేయి పట్టుకొని భైరవ్ అంటూ ఉంటాడు. భైరవ్ మాటలకి విశ్వ భైరవ్ చేయి మెల్లిగా పట్టుకోవడం గమనించిన భైరవ్ బాయ్ అని కళ్ళు తెరిచి చూసేసరికి విశ్వ చేయి భైరవ్ చేతిని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అది చూసిన భైరవ్ ఆశ్చర్యంగా, బాయ్ కోమాలో ఉన్నారని చెప్పారు, మరి కదులుతున్నాడు కదా చూడండి నా చేయి పట్టుకున్నాడు అని చెప్పగానే అందరూ విశ్వని చూస్తూ ఉన్నారు. అప్పటికే విశ్వ కనుగుడ్లు అటు ఇటు కదులుతూ ఉన్నాయి కానీ కళ్ళు తెరవలేకపోతున్నాడు. అలాగే అతడి కాళ్ళల్లో చేతుల్లో చిన్న కదలిక తెలుస్తూ ఉండడంతో కిల్లర్ అని సుహా సంతోషంలో ఏడుస్తూ అతడి దగ్గరికి వెళ్ళి కూర్చొని అతడి చెంపలు తడుతూ ఉంటుంది. కానీ విశ్వ మళ్ళీ నార్మల్ అయిపోతాడు. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ప్రియా డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది. అలాగే అని మంత్లీ విశ్వని చెక్ చేసే డాక్టర్ కాకుండా ఆ రోజు హాస్పిటల్లో విశ్వకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఇద్దరూ కలిసి వీళ్ళ ఇంటికి చేరుకుంటారు. వాళ్ళిద్దరూ కూడా విశ్వని చెక్ చేశాక ఓకే ఈయనలో ఇంప్రూవ్ తెలుస్తుంది, అలాగే ఆయన ఏం మాట్లాడితే రియాక్ట్ అవుతున్నారు అవే మాటలు అతడి దగ్గర మాట్లాడడానికి ట్రై చేయండి, త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది అది, ఆయన మీ మాటలకి రియాక్ట్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా త్వరగానే కళ్ళు తెరుస్తారు, ఇంతకు ముందులా మారుతారు అని అర్థం, ఆయన త్వరగా లేవాలి అని మేము కూడా కోరుకుంటున్నాం, మేము మంత్లీ వచ్చి ఇలాగే చెక్ చేస్తూ ఉంటాం, ఆయనకి ఇచ్చే ఇంజెక్షన్స్ తప్పకుండా వేయించండి, త్వరగా కోలుకుంటారు ఆయన అని గంటసేపు విశ్వాన్ని చెక్ చేసి ఆయనకి ఇవ్వాల్సిన మెడిసిన్ కూడా రాసిచ్చి డాక్టర్ గారు ఇక వెళ్ళిపోతారు. విశ్వ త్వరగా కోలుకుంటాడు అని వినగానే, నువ్వు త్వరగా లేవాలి కిల్లర్, ఎందుకు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నావు, ఇంకా ఎన్ని రోజులు ఇలా పడుకుంటావు, నీకు బోర్ కొట్టట్లేదా ఇలా ఉండి ఉండి, నీకోసం భైరవ్ కూడా వచ్చాడు ఇక్కడికి, త్వరగా లే కిల్లర్ నువ్వు అంది సుహా విశ్వ చేయి పట్టుకొని. ఇన్ని రోజులు ఎక్కడున్నావు భైరవ్ అని అడిగింది సుహా. అది బాబీ, ఆ రోజు మిమ్మల్ని ట్రైన్ ఎక్కించిన తర్వాత మన కార్కి యాక్సిడెంట్ చేశారు ఆ నోయల్ ఇంకా ప్రణవ్, మన కారు వెళ్ళి లోయలో పడిపోయి పేలిపోయింది, అందులోనే మనం అందరం చనిపోయామని అనుకున్నారు వాళ్ళు, కానీ నేను అప్పటికే కారులో నుండి పక్కకి దూకడం వల్ల నా తలకి పెద్ద గాయం అయ్యింది,
కొందరు నన్ను చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేశాక తలకి బాగా దెబ్బ తగలడం వలన అలాగే కాలు విరగడం వల్ల నెల రోజులు నేను హాస్పిటల్లోనే ఉన్నాను బాబీ. హాస్పిటల్లో ఉన్నా కూడా స్పృహలో లేను. హాస్పిటల్లో నుండి డిశ్చార్జ్ అయ్యాక మీరు ఎక్కడ ఉంటున్నారని ముంబైకి దూరంగా ఉన్న ప్రతి ఒక్క ఊరు వెతుకుతూ ఇదిగో ఇలా హైదరాబాద్కి వచ్చాను. నా అదృష్టం బాగుండి మీరు కనపడ్డారు బాబీ. కానీ బాయ్కి ఇలా అవ్వడం నిజంగానే బాగోలేదు బాబీ. బాయ్ కంటి చూపుకే వణికిపోయేవారు అందరూ. కానీ ఇప్పుడు బాయ్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే నిజంగా నాకేం బాగా అనిపించడం లేదు. బాయ్ త్వరగా లేవాలి బాబీ. మనకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన అందరి సంగతి బాయ్ తేల్చాలి అన్నాడు భైరవ్. ఆయన ఖచ్చితంగా లేస్తారు. మనకి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన వాడిని ఎలా వదులుతాడు నా కిల్లర్? పైగా సొంత వదిన మీద కన్ను వేస్తాడా? అలా దుర్మార్గుడు కన్న తండ్రిని కూడా చంపేశాడు నా కోసం. వదిన అంటే తల్లితో సమానం. కానీ వాడికి అవావి వరుసలు ఏవీ లేవు. నా కోసం ఇంతమందిని టార్చర్ చేశాడు. వాడిని ఎలా వదులుతాడు నా కిల్లర్? ఆడదానికి జోలికి వెళ్ళిన రావణాసురుడు సంగతి ఏమైంది ఇప్పుడు? వీడిని కూడా అంతకన్నా ఘోరంగా చంపకపోతే నిజంగా నేను ప్రశాంతంగా బతకలేను భైరవ్. వాడు చావాలి, కుక్క చావు చావాలి. వాడి చావును నేను కల్లారా చూడాలి. ఒక ఆడదాన్ని, పరాయి ఆడదాన్ని, పైగా తల్లితో సమానమైన వదినని కోరుకుంటే ఎలాంటి గతి పడుతుందో వాడికి తెలియాలి అని చాలా ఆవేశంగా అంది సుహ. మీరు అనుకున్నట్టే జరుగుతుంది బాబీ. మీ వైపు ఎవరైనా చూస్తేనే బాయ్ వాడిని భూమి మీద బతకనివ్వరు. అలాంటిది వాడు ఇన్ని ఘోరాలు చేశాడు. వాడిని బాయ్ ఎలా వదిలిపెడతాడు బాబీ? మీరు కంగారు పడకండి. బాయ్ లేచాక వాడి అంతు ఖచ్చితంగా తేలుస్తాడు. బాయ్ కూడా త్వరలోనే లేస్తాడు. మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి బయటికి వచ్చాడు భైరవ్. శ్యామ భైరవ్కి ఏం కావాలో చూడు అని సుహా చెప్పగానే భైరవ్ని తన రూమ్లోకి తీసుకెళ్ళింది శ్యామ. వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే శ్యామ భైరవ్ని గట్టిగా హత్తుకొని నీకోసం చాలా ఏడ్చాను తెలుసా బావా, ఏమైపోయావు అని అతడిని పట్టుకొని వదలకుండా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. నీకోసం చాలా ఏడ్చాను తెలుసా బావా, నువ్వెక్కడున్నావో ఏమైపోయావో అని. ఇప్పుడు ఎలా ఉంది బావా నీ ఆరోగ్యం అంది శ్యామ తలపైకి ఎత్తి భైరవ్ని చూస్తూ. ఏం కాలేదు లేవే, తలకి కాలికి చిన్న సర్జరీ జరిగాయి అంతే. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నడుస్తున్నాను కూడా. ముందు బాయ్ కోలుకోవాలి. బాయ్ లేకుండా ముంబైలో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. వాడు బాయ్ లేడు అని చాలా గలీజ్ పనులు చేస్తున్నారు. అక్కడ బాయ్కి చాలా ఇష్టం ఆ ఇల్లంటే. కానీ ఆఖరికి ఆ విధవలందరూ కలిసి చాలా చండాలంగా తయారు చేశారు ఆ ఇంటిని. బాయ్ లేచాక ఆ విధవలందరి సంగతి తేల్చాలి. బాబీ బాధకి కారణమైన వాడిని ముక్కలు ముక్కలుగా నరకాలి. అప్పుడే మన అందరికీ మనశ్శాంతి అన్నాడు. కిల్లర్ సార్ ఖచ్చితంగా కోలుకుంటారు బావా. అక్క రేయి పగలు నిద్ర లేకుండా సార్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నువ్వు కడుపుతో ఉన్నావక్క, మేము చేస్తామన్నా కూడా మా ఏ ఒక్కరికి కూడా పని చెప్పట్లేదు. సార్కి అవసరమైనవి అన్నీ కూడా అక్కే దగ్గరుండి చూసుకుంటుంది. ప్రతి నెల ఖచ్చితంగా డాక్టర్కి చూపిస్తూ ఆయనకి జరగాల్సిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇప్పిస్తుంది. నువ్వు వచ్చావు కదా, అలాగే అక్కకు కూడా రోజు సార్తో మాట్లాడుతూ ఉంటుంది. పైగా ఇవాళ సార్ కదలికలు తెలిసాయి కదా, అంటే ఇక సార్ త్వరగానే కోలుకుంటారు. అప్పుడు మనం అందరం సంతోషంగా ఉండొచ్చు అంది శ్యామ. మళ్ళీ అంత త్వరలోనే నార్మల్ అవుతుంది శ్యామ అని భైరవ్ కూడా శ్యామని హత్తుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టి, ఎలా ఉన్నావే, నిన్ను చాలా బాధ పెట్టాను కదా. నువ్వు నాతో కలిసి బతకడానికి వస్తే నీ మీద ఎన్ని బాధ్యతలు వేశాను. నన్ను క్షమించు శ్యామ. నిన్ను బాగా చూసుకోలేకపోయాను. కనీసం నీ పక్కన కూడా ఉండలేకపోయాను ఈ బాధల్లో అన్నాడు భైరవ్ బాధగా. బావా నువ్వు నన్ను అలా అనొద్దు. నీకు సార్ ఇంకా అక్క ఎంతో నాకు తెలియదా చెప్పు. సార్ లేకపోతే అసలు నువ్వు ఉండేవాడివా? నువ్వే చెప్తూ ఉండేవాడివి కదా కిల్లర్ సార్ లేకపోతే నాకు బతికే లేదు అని. మరి నువ్వు ఇప్పుడు ఇలా అంటే ఎలా చెప్పు? అక్క కిల్లర్ మనకి అమ్మ నాన్న లాగా బావ. మనల్ని ఎంత బాగా చూసుకున్నారో నాకు తెలియదా? వాళ్ళకి బాగోలేని టైంలో నేను పక్కన ఉండడం నా బాధ్యత అంతే. కానీ దాన్ని నేను బరువుగా అనుకోను. వాళ్ళకి చేసి పెట్టడం నేను అస్సలు తక్కువగా అనుకోను బావా. ఇంకా అదృష్టంగా భావిస్తాను. మన ఇద్దరిని వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటారు బావా వాళ్ళు. అలాంటిది వాళ్ళకి పనిచేసి పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. పైగా కిల్లర్ సార్ కోలుకుంటే నాకు అదే సంతోషం. మళ్ళీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే 100 రెట్లు మన ఇద్దరిని చాలా బాగా చూసుకుంటారు అంది శ్యామ. తనని విశ్వని సుహాని అంత బాగా అర్థం చేసుకున్నందుకు శ్యామ పైన ఇంకా 100 రెట్లు ప్రేమ పెరిగింది భైరవ్కి. అదే వేరే అమ్మాయి అయితే ఈ గొడవలు ఇలాంటి బాధలు నాకెందుకని చెప్పి వాళ్ళని వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది. కానీ వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసిన దగ్గర నుండి ఏనాడు భైరవ్ సుహాని వదిలిపెట్టలేదు శ్యామ. వాళ్ళ అవసరాలను తీర్చింది. వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంది.
ఆమెలోని ఈ క్వాలిటీనే భైరవ్ని కట్టిపడేసింది. అందుకే శ్యామ అంటే చిన్నప్పటి నుండి భైరవ్కి ఇష్టం. తనను అందరూ వదిలేసినా కూడా చిన్నప్పుడు ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్ ఇచ్చాడు అని భైరవ్ని గుర్తుపెట్టుకొని బావా బావా అని తన వెనక తిరిగేది. భైరవ్ అమ్మ నాన్న చనిపోయాక తనని తన కుటుంబం వాళ్ళందరూ దూరం పెట్టినా శ్యామ మాత్రం మర్చిపోలేదు. తనకు వయసు వచ్చిన తర్వాత కూడా అతడిని గుర్తుపెట్టుకొని అతడిని మదిలో నింపుకుంది. అతడి ఫోన్ నెంబర్ సంపాదించి రోజు అతడికి ఫోన్ చేసి మాట్లాడేది. ఆమెకు ఊహ తెలిసి వయసు వచ్చాక అతడే ఆమె భర్తగా ఫిక్స్ అయిపోయింది. భైరవ్ కోసం తన ప్రాణాలైనా ఇచ్చే అంత ఇష్టం శ్యామకి భైరవ్ అంటే. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Subscribe Gana Stories World. Thank you. Bye bye.